మదనపల్లి టౌన్కు రావడానికి కారణం రెండు ముఖ్యమైన అంశాలు మీ ముందు ప్రస్తావించేదానికి రావడం జరిగింది. మొదటిది నిరుద్యోగం, మైక్రోసాఫ్ట్. రెండవది పేదరికం, ఉపాధి హామీ పథకం. మన ప్రాంతంలో నిరుద్యోగులు కన్నీటితో ఉన్నారు. ఎంటెక్లు, పిహెచ్డీలు చదివిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకు ఒక ఎంటెక్ చేసి పిహెచ్డి చేసి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఒక ఎస్సీ నాకు ఫోన్ చేశాడు. ఒక బెంగళూరు నుంచి ఒక ఆయన సిఫారసుతో నాకు కూటికి సరిపోయే ఒక ఉద్యోగాన్ని ఇప్పించమని. పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా కూటికి లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో మనకు స్వతంత్రం వచ్చి దాదాపు 70 సంవత్సరాలు దాటిపోయి నమస్తే. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటై కూడా 70 సంవత్సరాలు దాటిపోయి. రాయలసీమ జిల్లాల పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. పాత 4 జిల్లాలు చిత్తూరు, కడప, అనంతపూరు, కర్నూలు. ఈ 4 జిల్లాల నుంచి 40 సంవత్సరాల పాటు దాదాపుగా ముఖ్యమంత్రులు వచ్చారు. మన ప్రాంతం నుంచి, రాయలసీమ జిల్లాల నుంచి 7 ముఖ్యమంత్రులు వచ్చారు. మన చిత్తూరు జిల్లా, పాత జిల్లా నుంచి కిరణ్ కుమార్ రెడ్డి 3 సంవత్సరాలు ఉన్నాడు ముఖ్యమంత్రిగా. చంద్రబాబు నాయుడు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. పక్కనే కడప 11 సంవత్సరాలు వైఎస్ఆర్ కుటుంబం ఉంది. ప్రక్కనే అనంతపూరు సంజీవ్ రెడ్డి గారు ఒక 6 సంవత్సరాలు. మరి కర్నూలు జిల్లాలో కూడా ఒక 4 సంవత్సరాలు ఉన్నారు. మొత్తం దాదాపు 40 సంవత్సరాలు పరిపాలిస్తే ఏముంది రాయలసీమలో ఈరోజు రాళ్ళు తప్పించి. నేను ఈరోజు పొద్దున్నే తిరుపతి నుంచి అనంతపూర్కి వెళితే ఈ పక్క ఆ పక్క చూస్తా పోయాను. మేమేంచిన రోడ్డు ఒకటి కనపడ్డదే తప్ప మరి చింతపండు చెట్లు కనిపించినాయి, రాళ్ళు కనిపించినాయి. ఏమీ లేదు. 250 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే, మరి అనంతపూర్ నుంచి ఇక్కడ 150 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఇక్కడ కూడా ఏమీ లేదు. ఎలా పరిస్థితి? మనం బాగుపడాలనంటే ఏంటి మార్గం? హైదరాబాద్లో పరిశ్రమలు వచ్చినాయి, మరి వైజాగ్లో పరిశ్రమలు వెళ్తా ఉన్నాయి. మనకెట్ట? మన రాయలసీమకి ఏంది? ఇదేనా పరిస్థితి? కరువేనా? ఈ రాళ్లతోనే మనం బతకాలనా? మరి ఈ పరిస్థితుల్లో మనకు ఒకటే ఒక మార్గం, మైక్రోసాఫ్ట్. ఏంటి మైక్రోసాఫ్ట్? ఎందుకు వచ్చింది ఈరోజు మైక్రోసాఫ్ట్? 7 ముఖ్యమంత్రులు చేయలేని పని ఒక్క మైక్రోసాఫ్ట్ ఒకటే చేయగలదు. అనంతపూర్ జిల్లాలో పుట్టినటువంటి ఒక బిడ్డ, ఆయన పేరు యుగంధర్. రాజంపేటలో పుట్టిన ఒక మహిళ, వాళ్ళిద్దరు కలిసి పెళ్లి చేసుకుంటే వాళ్లకు పుట్టిన బిడ్డే సత్యనాదెళ్ళ. మైక్రోసాఫ్ట్ అధిపతి ఆయన ఈరోజు. మరి ఆ మైక్రోసాఫ్ట్ అధిపతి సత్యనాదెళ్ళ ఈ మధ్యనే ఢిల్లీకి వచ్చాడు, ప్రధానమంత్రిని కలిశాడు. ప్రధానమంత్రిని కలిసి మాకు మరి ట్రంప్ వల్ల పన్నులు ఎక్కువ వేస్తున్నారు, మేము భారతదేశంలో పెట్టుబడులు దాదాపుగా 5-10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాం అని చెప్పడం జరిగింది. మరి చెప్పిన తర్వాత ఆయనకు మనసులో పడ్డది ఢిల్లీ పెద్ద ఆయనకి,
దీన్ని ఎట్టాగైనా గుజరాత్కు తీసుకెళ్ళాలని ఆయన ఫుల్లుగా తయారవుతున్నాడు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అక్కడ ఉందనంటే మన ప్రాంతంలో ఉన్నటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సపోర్టు వల్లే ఆ ప్రభుత్వం నడుస్తూ ఉంది ఈరోజు. మరి ఈ ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డ, రాయలసీమ బిడ్డ చంద్రబాబు నాయుడు, మరి ఆయన అవసరం మనకుంది. నేను అడుగుతున్నాను మీ ద్వారా చంద్రబాబు నాయుడిని, వెంటనే మైక్రోసాఫ్ట్ అధినేతతో మాట్లాడి ఆ పెట్టే లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు మదనపల్లి పెట్టు, లేదంటే మీ కుప్పంలో పెట్టుకో, చిత్తూరులో పెట్టు, లేకుంటే కడపలో పెట్టుకో, రాజంపేటలో పెట్టుకో, తాడిపత్రులు ఎక్కడైనా పెట్టుకోండి. మన రాయలసీమకే ఆ పెట్టుబడులు రావాలి. అది ఒక్కటే మార్గం మనకు. ఆ మార్గంతోనే కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. మరి కన్నీళ్లు తొడవాలి నిరుద్యోగులు, మన ప్రాంతం బాగుపడాలి, రాయలసీమ ప్రాంతం హైదరాబాద్ లాగా తయారు కావాలని అంటే మార్గం ఒకటి మైక్రోసాఫ్ట్. నేను నిన్ననే ఆయనతో మాట్లాడడం జరిగింది, సత్యనాదేళ్ల గారితో. ఆయన నాకు బాగా తెలుసు. ఆయన తండ్రి యుగంధర్ గారు నాకు మంచి స్నేహితుడు. మరి నా ప్రయత్నం నేను చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడో నాకు తెలీదు. ఆయన మీ ద్వారా నేను విన్నవిస్తున్నాను. నువ్వు వెంటనే మైక్రోసాఫ్ట్ అధినేతతో మాట్లాడి మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు రాయలసీమలో మదనపల్లిలో పెట్టు. మంచి బాగుందేడా, హాయిగా ఎటువంటి వాతావరణం దర్జాగా ఉంటుంది, బెంగళూరు కంటే బాగుంది. ఎడ పెట్టించు. లేకపోతే నీ ఇష్టం వచ్చిన దగ్గర రాయలసీమలోనే ఆ పెట్టుబడులు పెట్టాలి. రాయలసీమలో చదువుకున్న ప్రతి బిడ్డకి ఉద్యోగం రావాలి అని చెప్పి నేను వారికి విన్నవిస్తూ, సత్యనాదేళ్లను కూడా నేను వినయంగా ఆయన్ని ప్రాధేయపడి అడుగుతున్నా. మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు రాయలసీమ బిడ్డగా, రాయలసీమ బిడ్డ, మరి మనందరం గర్వపడ్డదగ్గ బిడ్డ సత్యనాదేళ్ల ఈ ప్రాంతంలో పుట్టాడు. రాళ్లల్లోనే పుట్టారు వాళ్ళ తల్లిదండ్రులు. నేను చూశాను ఆయన తిరుపతిలో తిరగంగా. మరి తప్పనిసరిగా రాయలసీమకు పెట్టుబడులు పెట్టి ప్రతి బిడ్డకు ఉద్యోగం ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తాను. నా ప్రయత్నాలు నేను చేస్తాను. రెండో విషయం పేదరికం.